నమస్కారం ఫ్రెండ్స్. కేజీఎఫ్ తర్వాత మన రాకింగ్ స్టార్ యష్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఇవాళ అఫీషియల్ టీజర్ చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ గ్యారంటీగా వచ్చాయి. ముఖ్యంగా లాస్ట్ షాట్లో యష్ క్లీన్ షేవ్ లుక్ చూసి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతోంది. ఫ్యాన్స్ అయితే ఈ లుక్ అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో కేవలం టీజర్ రివ్యూ మాత్రమే కాదు, మైండ్ బ్లాక్ అయ్యే ఒక న్యూస్ చెప్పబోతున్నాను. సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు, కానీ ఇప్పుడే టాక్సిక్ ఏకంగా 1000 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాస్తోంది. మన దిల్ రాజుగారు పెట్టిన 100 కోట్ల డీలేంటి? అలాగే మార్చి 19న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో యష్ పెట్టుకుంటున్న మెగా క్లాష్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి అన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి, మ్యాటర్ చాలా హాట్గా ఉంది. ముందుగా 1 నిమిషం 55 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ ఫ్రేమ్ నుండే డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఒక ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టాండర్డ్స్ని చూపించారు. ఈ సినిమా కథ 1940 మరియు 1970ల మధ్య కాలంలో గోవా బ్యాక్డ్రాప్లో జరిగే ఒక పవర్ఫుల్ మాఫియా డ్రామా. టీజర్లో యష్ రాయా అనే క్యారెక్టర్లో అదరగొట్టాడు. ఒక రేంజ్ స్టైలిష్ అవతార్లో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా ఆ డైలాగ్ "ఇట్స్ ఓవర్ వెన్ ఐ సే ఇట్స్ ఓవర్ టిల్ దెన్ హ్యావ్ సమ్ మానర్స్" వింటుంటేనే రోమాలు నిలబడిపోతున్నాయి. ఇక కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి ఇలా భారీ తారాగణమున్న ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ఆ రెట్రో విజువల్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద సునామీ రాబోతోందని క్లియర్గా అర్థమవుతోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలైన బాక్సాఫీస్ మ్యాజిక్లోకి వెళ్దాం. ట్రేడ్ వర్గాల లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం సుమారు 600 కోట్ల రూపాయలు. కానీ రిలీజ్కి ముందే నిర్మాతలకు లాభాలొచ్చేశాయి. ఎలాగో తెలుసా? కేవలం యష్ బ్రాండ్ వాల్యూతో ఈ సినిమా థియేట్రికల్, ఓటీటీ రైట్స్ అన్నీ కలిపి 1000 కోట్ల మార్క్ని టచ్ చేస్తున్నాయి. మన టాలీవుడ్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుగారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హిస్టారిక్గా 120 కోట్లకు లాక్ చేశారట. ఒక కన్నడ హీరో సినిమాకు తెలుగులో ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. ఇక ఓవర్సీస్ రైట్స్ని ఫార్స్ ఫిల్మ్ సంస్థ 105 కోట్లకు కొనుగోలు చేయగా, నార్త్ ఇండియా హిందీ బెల్ట్లో ఏకంగా 300 నుండి 350 కోట్ల ఆఫర్స్ వస్తున్నాయట. ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ కలుపుకుంటే మరో 300 కోట్లు. అంటే సినిమా రిలీజ్కి ముందే ప్రొడ్యూసర్స్ ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంత భారీ క్రేజ్ ఉన్న టాక్సిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. కానీ ఇక్కడే ఒక మెగా బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. అదే రోజున బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ధురంధర్ 2 కూడా రిలీజ్ అవుతోంది. ఈ క్లాష్ గురించి ఇండస్ట్రీలో ఒక హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే యష్ గారు 2023 డిసెంబర్లోనే టాక్సిక్ రిలీజ్ డేట్ని మార్చి 19 అని ఫిక్స్ చేసుకున్నారు. కానీ బాలీవుడ్ మేకర్స్ కనీసం యష్కి ఒక మాట కూడా చెప్పకుండా అదే రోజున వాళ్ల సినిమాని అనౌన్స్ చేయడం యష్కి కొంచెం కోపం తెప్పించిందట. సౌత్లో ఉన్నంత కమ్యూనికేషన్ బాలీవుడ్లో లేదని యష్ టీం ఫీల్ అవుతున్నారు. అయినా సరే యష్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మార్చి 19నే బరిలోకి దిగుతున్నాడు. మార్చి 19న ఈ 2 సినిమాలు వస్తే ఖచ్చితంగా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. సో ఫ్రెండ్స్, ఇది యష్ టాక్సిక్ టీజర్ అనాలిసిస్ మరియు 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు. టీజర్లో యష్ కొత్త లుక్ మీకు ఎలా అనిపించింది? అలాగే మార్చి 19న జరగబోయే టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 క్లాష్లో పైచేయి ఎవరిది అవుతుంది అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ జెన్యూన్ బాక్సాఫీస్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మన సినిలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో క్రేజీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.